హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ఫిష్ కిల్లర్. ఈరోజు అయితే మనం మార్నింగ్ లేచి విలేజ్ ఫిష్ మార్కెట్కి వచ్చాం. విలేజ్ ఫిష్ మార్కెట్ అని దీన్ని ఎందుకంటారంటే నిన్న సాయంత్రము ఫ్రెష్గా పడిన ఐటమ్ మార్నింగ్ ఐస్ పెట్టి ఇక్కడ తెచ్చి అమ్ముతారు. అండ్ లెట్స్ గో రండి మీకు చూపిస్తాను ఏటైతే అమ్ముతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వీటిని ఏంటంటారు, సైమోన్లు అంటారు. చిన్న సైజ్ సైమోన్లు అంటారు మన దగ్గర. బయట అయితే సీలా అంటారు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఈ చిన్న సైజ్ కదా, పెద్దవి ఇంకా బాగుంటాయి. ఈ రెండు చిన్న సైజ్ బాక్సులే. మొత్తం చూడండి, ఇవి కేజీ లెక్క కొంటారనమాట. ఇక్కడ కాటాలకు వేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, పీతలు 3 చిక్కల పీతలు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ విలేజ్ మార్కెట్లో దొరుకుతాయి. మనకు విలేజ్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. బట్ ట్యూనా అలాంటివి అయితే మాత్రం మన ఫిషింగ్ హార్బర్లోనే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ పాంప్లెట్. మన సబ్స్క్రైబర్లు చాలామంది అడిగారు, అన్న వైట్ పాంప్లెట్ కాస్ట్ చెప్పు, వైట్ పాంప్లెట్ కావాలని. అండ్ చూడండి, ఇది వచ్చేసి 300 గ్రామ్స్ సైజ్ అనమాట. అంటే కేజీకి 3 పీసులు వస్తాయి. అలాగా కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి 1200 ఉంటుంది. అండ్ మనకు తెలిసిన ప్రైస్ అయితే మనకు 1000కి ఇస్తారు, ప్రాబ్లం లేదు. అండ్ ఇవి వైట్ పాంప్లెట్. అండ్ నెక్స్ట్ అండి, ఇవి ఇక్కడ ట్యూనా ఫిష్ అన్నాను కదా, ఇది ఇక్కడ బోట్లకు వస్తాయి సరుకులు. ట్యూనా అనేది బోట్లకి చాలా ఎక్కువ పడుతుంది. చూడండి, ట్యూనా ఫిష్. ఈ 2 రిక్షలు ట్యూనా అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ట్యూనా ఫిష్ ఎందుకు ఇష్టపడతారంటే హార్ట్కి చాలా మంచిది అనమాట. హార్ట్లోని చాలా హెల్త్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న బ్లాక్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి మీకు ఇంకో ఐటమ్ చూపిస్తాను. అండ్ ఈ పక్కనే ఇవి మన వాళ్ళు చాలామంది చాలా అడుగుతారు, కోనంతో పాటు వంజరం అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గ్రేవీకి ఎక్సలెంట్ ఫిష్ అనమాట. చాలామంది మా ఫ్రెండ్స్ అయితే స్టఫ్కి అడుగుతారు, మా స్టఫ్ కావాలి మంచి చూడరా కూర అనేసి. అండ్ మనమైతే ఇక్కడ విలేజ్ మార్కెట్లో తీసుకొని వస్తాం. వంజరం అనేది విలేజ్ మార్కెట్లో ఎనీ టైం దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, దీన్ని గొల్లార్లు అంటారు, గులిమెందలు అని కూడా అంటారు. అండ్ చాలా టేస్ట్గా ఉంటాయి ఈ గొల్లార్లు. ఇది సీజన్ వైజ్ దొరికే చేప అనమాట. ఇది ఈ సీజన్లో దొరుకుతుంది, ఆ సీజన్లో దొరికే చేపలు ఇవి. మన మామిడిపల్లి సీజన్ ఎలాగో ఇవంటే సీజన్ వైజ్ దొరుకుతాయి. అండ్ దీన్ని వచ్చేసి కరగడపార అంటారు. ఇది చిన్న సైజ్ అయితే హెవీ రేట్ ఉంటుంది, పెద్ద సైజ్ కదా అంత రేట్ ఉండకపోయినా అండ్ బరువు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అయితే మన 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ దాకా పెరుగుతుంది. చేప వచ్చేసి చాలా హైట్ పెరుగుతుంది, చాలా బరువు ఎత్తలేము. అండ్ ఈవిడ తెచ్చింది ఆ చేప, సావుకు రావడేనండి. విలేజ్ మార్కెట్లో పడతాయి. అండ్ ఇక్కడ మనం ఎన్ని సరుకులు వేసుకున్నా రిక్షా మీదే తీసుకెళ్ళాలి. ఏ ఆటో పెట్టినా ఆవిడ ఇచ్చుకోడు. రిక్షా మీద అంటే మనిషి కాపులో ఉంటాడు, మనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తారు కాబట్టి రిక్షాని యూజ్ చేస్తారు. అండ్ దీన్ని వచ్చేసి కనసలు అంటారు. అండ్ ఇది చూడండి, దీన్ని రిబ్బన్ ఫిష్ అంటారు. అంటే సావార్లు అనమాట. చాలా బాగుంటాయి కానీ తక్కువ రేటు, కానీ మ్యాక్సిమం కంపెనీలకు వెళ్తాయి. అండ్ దీన్ని చూడండి, లాబ్స్టర్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆల్ రైల్ అంటారు. చాలా బాగుంటాయి టేస్ట్. రొయ్యల్లో హైయెస్ట్ కాస్ట్ అనమాట. దీని కాస్ట్ వచ్చి 1600 1700 ఉంటుంది కేజీ. అండ్ నెక్స్ట్ అండి మీకు ఇంకా చాలా ఐటమ్స్ అయితే చూపిస్తాను, నో ప్రాబ్లం. మనం చాలా రోజులు అయింది వీడియో పెట్టి, మన సబ్స్క్రైబర్లు అయితే ఎలాంటి వీడియోనే కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇట్లా అండి, ఇలా కాటాల్లోనే వేస్తారు చూస్తుండండి. ఇలా ఏమేంటంటే మన దగ్గర కేజీస్ లెక్క కొంటారు. అండ్ ఇది వచ్చి షార్క్లో ఒక రకం అనమాట, బొక్కు షార్ అంటారు. బొక్కు షార్క్ అనమాట. చాలా బాగుంటుంది. కానీ దీన్ని జతలు లెక్క కొంటారు, ఇవి కేజీ లెక్క కొంటారు. జత 150, జత 200 అలా కొంటారు. అండ్ వైట్ పాంప్లెట్ మీకు ఇందాక చూపించాను కదా అండ్ ఇది చైనీస్ పాంప్లెట్ అనమాట. అది వైట్, ఇది చైనీస్. ఇది రెండో రకం. ఇది కూడా కాస్ట్ వచ్చేసి కేజీ 1200 ఉంటుంది. అది అర కేజీ సైజ్ దాటితే. ఇది అర కేజీకి 3 వస్తాయి కాబట్టి దీన్ని నాకు తెలిసి 800 900 ఉంటుంది దీని కాస్ట్. 800 అంట మనోడు చెప్పాడు. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ వైట్ పాంప్లెట్ చిన్న సైజ్, ఇది తక్కువ రేటు పడతాయి. ఇది 550 600 అలాగే పడుతుంది చిన్న సైజ్ కాబట్టి. చూడండి, ఇవి ఎర్ర పీతలు అంటారు, దీంట్లో మీట్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజు వంజరాలు. మ్యాక్సిమం చాలామంది తీసుకెళ్ళరు. అంటే సండే మార్కెట్ అయితే ఉండవు, కానీ ఈరోజు మార్కెట్కి అయితే తీసుకెళ్ళరు, ఈరోజు సాటర్డే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చందువాల్లో 3వ రకం బ్లాక్ పాంప్లెట్. మనందరికీ తెలిసింది బ్లాక్ పాంప్లెట్ ఎంత టేస్టీగా ఉంటుందో అంత ప్రోటీన్ ఉంటుంది. మొత్తం ఇక్కడ 3 ట్రేలు ఉన్నాయి. అండ్ ఈరోజు అయితే మనకు ప్యాకింగ్ కూడా అవసరమే, మనమైతే కొంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ఐటెం చూపిస్తాను, హైలైట్ ఐటము. ఇది చూడండి, రెడ్ స్నాపర్. దీన్ని డూప్లికేట్ రెడ్ స్నాపర్ అంటారు, కానీ ఇదే టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒరిజినల్ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. డూప్లికేట్ రెడ్ స్నాపర్ అని హైలైట్గా ఉంటే టేస్ట్. అండ్ చూడండి, రిక్షాలో వచ్చాయంటే మన దగ్గర రిక్షాలో ఐటమ్ కనిపించిందంటే అది బోట్ మెటీరియల్ అనే. ఇది 2 days బోట్ మెటీరియల్, కానీ చాలా ఫ్రెష్ ఐటమ్ అనమాట. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో, జిగిరి అంటుకుంటే వదలట్లేదు. అండ్ ఈరోజు మనం చూసిన ఐటమ్స్ అన్నీ ఒకసారి వివరించుకుందాం.
ఈ నెత్తాలు మొత్తం. అండ్ మీకు ఇటువంటి ఎనీ టైప్ ఆఫ్ సీ ఫుడ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి అండ్ ఆర్డర్ కొట్టండి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. ఎనీ టైప్ ఆఫ్ సీ ఫుడ్స్ ట్యూనా ఏవైనా సరే మన దగ్గర అవైలబుల్. మీకు ఇప్పుడు జస్ట్ విలేజ్ మార్కెట్ చూపించాను, మన హార్బర్ మార్కెట్ చూపించాలి మీకు. అండ్ నెక్స్ట్ వీడియో అయితే హార్బర్ మార్కెట్ మీద చేద్దాం. ఇది చూసారా తలేపర్ అంటారు, సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. దాని స్కిన్ తీసి వండుతారు, ఎందుకంటే లెదర్ స్కిన్ అని కూడా అంటారు దాని స్కిన్ లెదర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్.